ఈరోజు మనం ఈ వీడియోలో జగడపు చనవుల జాజర అనే అన్నమయ్య కీర్తన మనం ప్లే చేసుకుంటున్నాం కీబోర్డ్ పైన. ఇది 1వ శృతిలో ప్లే చేస్తున్నాం మనం. మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు. రాగం హిందోళ వసంత రాగము. నేను పేపర్ పైన మీకు అన్నీ క్లియర్గా రాశాను, అక్కడ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి మన వీడియోలో చూడండి. ఇప్పుడు హిందోళ వసంత రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుందాం మనం. సగమదని సాని దమగరి గస సగమదని సాని దమగరి గస. ఇది సా షడ్జమము, ఇది ఘాటు ఈ బ్లాక్కి సాధారణ గాంధారము, ఇది మావన్ శుద్ధ మధ్యమము, ఇది దావన్ శుద్ధ దైవతము, ఇది నీటు కైసిక నిషాదం తారస్థాయి షడ్జమము. అయితే ఇది రీటు చతుశ్రుతి రిషభము. పంచమము అన్యస్వరం కింద వాడారు, మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకసారి పలవను మనం ప్లే చేసుకుందాం. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా. జగడపు చనవుల జాజరా. ఇది పల్లవి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. జగడపు సగమగా సరిపోయినాయి. జగడపు 4 సాహిత్యాక్షరములు, సగ్గ మగ 4 స్వరాక్షరములు, అలా సరిపోవాలి. సగమగ జగడపు చనవుల రిగ స, ఇది సరిపోయింది. జా నిదా నిదా. ఈ నిదా నిదాని మనం జా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దా అని పాడుకోవాలి. నీదా నీదా. ఈ నీదా నీదాని మనం దా అని పాడుకోవాలి. జా దా నిసా జరా జా జరా దా నిసా. ఇప్పుడు చూద్దాం. జగడపు చనవుల సగమగరిగ సస జాజరా దానిసా. జగడపు చనవుల జాజరా సగమగరిగ సస దానిసా. సగినల సగమద సరిపోయినాయి. సగినల 4 సాహిత్యాక్షరములు, 4 స్వరాక్షరములు. సగమద సగినల మంచపు దశ నిస మన్ దశ. ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా నిస మంచపు సగినెల మంచపు సగమద సా నిస జా జా రా జా జా. జాగ్రత్తగానండి. సానిదా. ఈ సానిదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా మా జా జా రా గరిగస. ఈ గరిగసని మనం సా అని పాడుకోవాలి, ఎందుకంటే ఒకే సాహిత్యాక్షరం ఉంది రా అని. రా గరిగస సా అదనమాట. జా జరా దా మగరిగ సా. జగడపు చనవుల జాజరా సగమగరిగ సదా నిసా. సగినల మంచపు సగమద సా నిసా జాజరా
దామసా సగమగరిగ ససదానిసా. క్లియర్గా చెప్పాను. చక్కగా మీరు 1-4 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మొల్లలు తురుమున ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున. జల్లన పుప్పొడి జారగపతిపై జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మొల్లలు మమ్మమ్మ సరిపోయింది. తురుముల మమ్మమ్మ సరిపోయింది. మొల్లలు తురుముల మమ్మమ్మ. ముడి ముడిచిన ముడి గగ సరిపోయింది. అక్కడ చీన మదమా అన్నది చీ మద. ఈ మద్దాన్ని మనం దా అని పాడుకోవాలి. ముడిచిన గగదమా ముడిచిన గగదమా బరువున గరిగసా. మొల్లలు తురుముల ముడిచిన బరువున మమ్మమ్మ గగదమ గరిగస. మొల్లపు ససగగ. ఇక్కడ మోహో అన్నాం కాబట్టి సా ఆ సాసాన్ని మనం సా అని పాడుకోవాలి. మొల్లపు సాగగ సరసపు సగమమ సాగగ సగమమ. మొల్లపు సరసపు మొల్లపు సరసపు మూరి. చూడండి ఇక్కడ మూరి అనొచ్చు, మూరి అనొచ్చు. మగస మూ గా మూ అని పాడుకోవాలి. మాగాని మనం గస మూరి అనొచ్చు, లేదంటే గస డైరెక్ట్గా గస వాంచచ్చు. మూరి పెంబున గస గగమా. మొల్లపు సరసపు మూరి పెంబున సగగ సగమమ గస గగమా. మొల్లలు తురుముల ఇక్కడ దామమ్మ దామమ్మ మొల్ దామా. ఈ దామాను మనం మా అని పాడుకోవాలి. మొల్లలు మామమ్మ తురుముల దామమ్మ. మొల్లలు తురుముల మమ్మమ్మ దామమ్మ. ముడిచిన ముడి గగ చీ మద. ఈ మద్దాన్ని మనం దా అని పాడుకోవాలి. ముడిచిన గగమ గగదమ బరువున. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. గరిగస. మొల్లలు తురుముల ముడిచిన బరువున మమ్మమ్మ దమమ్మ గగదమ గరిగస. మొల్లపు సస గగ. ఇదంతా మనకు పైన వచ్చింది అనమాట. నేను ప్లే చేసేస్తాను. మొల్లపు సరసపు సగగ సగమమ మురి పెమున గస గగమా. జల్లన పుప్పొడి పదనిద జల్లన జల్ పద. ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలన్నమాట. దాని దస జల్లన పుప్పొడి జారగా సగమగా జా సగా. ఈ సగ్గాన్ని మనం గా అని పాడుకోవాలి. గామగా జారగా పతిపై
రిగ్ పతిపై రిగసా జల్లన పుప్పొడి దాని దస జారగపతిపై గామగరిగస చల్లేరతివలు చల్లే పససా పసా ఈ పసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. సా సా చల్లే రతి ని కి సని ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. పససా నిసని దమ్మ సా ని దమ్మ అని పాడుకోవాలి. పససా నిసని దమ్మ అని మనం పససా నిసని దమ్మ, దీన్ని మనం సా సా ని దమ్మ చల్లే రతివలు జరా చూసారా, గరిగా ఆ గరిగను మనం గా అని పాడుకోవాలి. జరా గా ససా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లే రతివలు జరా దాని దస గామగరిగస సా నిని దమ గససా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా సగమగరిగ సదానిసా సగమదసాని సదామసా సగమగరిగ సదానిసా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవడి భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవడి చేరువపతిపై చిందగపడతులు చేరువపతిపై చిందగపడతులు సారెకు చల్లేరు జాజరా. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ కింద చూద్దాం. భారపు కుచముల మామ భారపు కుచముల 7 సాహిత్య అక్షరములు, అట్లాగే మామ 7 స్వరాక్షరములు ఖచ్చితంగా చక్కా సరిపోయినాయి. భారపు కుచముల మామ పై మాగ మదమా, దీన్ని పై మాగా ఈ మాగాను మనం గా అని పాడుకోవాలి. గా పై మదమా ఈ మదమాను మనం మా అని పాడుకోవాలి. మాగా మదమా ఇదంతా పోయి గా మా పై కడు గరి కడు సింగ్ గరి గస ఈ గసాను మనం కడు గరి సరిపోయింది. సింగ్ గస ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. కడు సింగ్ గరి సా సింగ్ అంటే సా అన్నమాట. సింగారము సింగారము అంటే గస స గగ ఈ గస స గగని మనం సా గగ సింగారము
నెరపిడి సగమమ సరిపోయింది అక్కడ. నెరపిడి సగమమ గంధవడి గసగమ ఈ గసను మనం సా అని పాడుకోవాలి. సా గమ గంధవడి. ఈ లైన్ మొత్తం వాసుదాం. భారపు కుచములపై పై కడు సింగారము నెరపిడి గంధవడి మామ గామ గరి సా గగ సగమ సా గమ. ఈ భారపు కుచములు అనేది రెండో ఎక్స్ప్రెషన్ ఉందనమాట. దాని నుంచి స్టార్ట్ అవుతుంది. భారపు కుచముల దమ భా దమా. ఈ దామాను మనం మా అని పాడుకోవాలి. మా మమ దామ మమ భారపు కుచముల పై పై. ఇదంతా మనకి పైన వచ్చినట్లుగానే ఇక్కడ వస్తుంది అనమాట. మగ మధమా గామా అని పాడుకోవాలి. అది గామా పై పై కడు కడు సింగారము గరి సా గగ నెరపిడి సగమమ సరిపోయింది అక్కడ. సగమమ నెరపిడి గంధవడి సాగమ. భారపు కుచములపై పై కడు సింగారము నెరపిడి గంధవడి మామ దమ గామ గరి సా గగ సగమమ సాగమ. చేరువ పతిపై పదనిద సస చే పద. ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాని దస చేరువ పతిపై చిందగ పడతులు సగమ గరిగ సస సగ్గ. ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గామ గరిగ సస చిందగ పడతులు చేరువ పతిపై చిందగ పడతులు దాని దస గామ గరిగ సస సారెకు పస సా పస. ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. సా సారెకు చల్లేరు సనిదామా సని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీదామా చల్లేరు సా నీదామా సారెకు చల్లేరు జరా. ఇది మనకి చాలా సార్లు వచ్చింది. గరి గ సా. అయితే గరి గ దీన్ని మనం గా అని పాడుకోవాలి. గా సా జరా. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా సగమ గరిగ సదానిసా సగమ దసాని సదామసా సగమ గరిగ సదానిసా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, మూడవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. బింకపు కూటమి పెనగిడి చెమటల పంకపు పూతల పరిమళము. బింకపు కూటమి పెనగిడి చెమటల పంకపు పూతల పరిమళము. వెంకటపతిపై వెలదులు నించేరు వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు మనం. బింకపు కూటమి మమ్మ సరిపోయింది అక్కడ. పెన గగ గేడి మదమ. ఈ మదమను మనం
గే మద, ఈ మద్దాన్ని మనం దా అని పాడుకోవాలి. గగ పెనగిడి గగదమ చెమటల గరి గస మమ్మ మమ మమ గగదమ గరి గస వింకపు కూటమి పెనగిడి చెమటల పంకపు సస గగ స ఈ సాసాన్ని మనం సాహా అని పాడుకోవాలి. సాహ గగ పంకపు పూతల సగమమ్మ పూ, ఈ సగ్గాన్ని మనం గా అని పాడుకోవాలి. గామమ్మ పూతల పరిమళము గసగమా. ఈ లైన్ మొత్తం చూద్దాం. వింకపు కూటమి పెనగిడి చెమటల మమ్మ గగదమ గరి గస పంకపు పూతల పరిమళము సాగగ గామమ గస గగమా. బింకపు కూటమి దమమమ దమమమ. చూసారు ఇక్కడ దమా, ఆ దామాన్ని మనం మమ్ అని పాడుకోవాలి. బింకపు కూటమి మమ్మ పెనగిడి గగ మదమ, ఇది ఆల్రెడీ పైన వచ్చింది మనకి. గగదమ అని పాడుకోవాలి. పెనగిడి చెమటల గగదమ గరి గస సా గగ సా గగ గామమ పంకపు పూతల పరిమళము గసగమా. వెంకటపతిపై పదనిద సస వేం పద, ఈ పదాన్ని మనం దానిద అని పాడుకోవాలి. దానిద సస వెంకటపతిపై వెలదులు నించేరు సగమగ వెలదులు, ఇది సరిపోయింది. నించేరు రిగగ సస రిగా, ఈ రిగాను మనం గా చే గస, ఈ గసాను మళ్ళా మనం సా అని పాడుకోవాలి. గస నించేరు వెంకటపతిపై వెలదులు నించేరు దానిద స సగమ గగ స సంకు పసస సంపస, ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. సా స సంకుమ దంబుల నిసని దమ్మ దమ్, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. నీ దమ్మ సా స నీ దమ్మ సంకుమ దంబుల జరా, ఇది కూడా మనకి చాలా సార్లు వచ్చింది. గా స వెంకటపతిపై వెలదులు నించేరు దానిద స సగమ గగ స సంకుమదంబుల జరా సా స నీదమ గా స జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా సగమ గరిగ సదాని సా సగమ దసాని సదామస సగమ గరిగ సస జగడపు చనవుల జగడపు చనవుల సగమ గరిగ సస జా జా రా రా సగమ గరిగ సస దాని జగడపు చనవుల జా జా రా, అదేంటంటే గారి మగ రా గారి మగ సా, ఇదంతా మనం సా జగడపు చనవుల జా జా రా రా
సగమగరిగ సదాని సా. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమయ్య కీర్తనలో. ఇది అన్నీ గొప్పయ్యాయని 1-10 సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తానని వింటే మీకు చక్కగా మీరు కీబోర్డ్ పైన ఎనీ ఇన్స్ట్రుమెంట్ పైన ప్లే చేసుకోవచ్చు, పాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.